హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మిర్చి బజ్జీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటుంది. సో అచ్చం మన బండి మీద అమ్మే మిర్చి లాగానే ఉంటుందన్నమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. సో నేను దీన్ని ప్రాపర్గా రెసిపీ మొత్తం మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకున్న తర్వాత దాంట్లోకి 1 కప్ ఆఫ్ బేసన్ పిండి అంటే శనగపిండిని ఇక్కడ నేను జల్లడించుకుంటున్నాను అనమాట. సో అందులోకి నేను 1 స్పూన్ అంతా బియ్యపిండి తీసుకుంటున్నాను. ఈ రెండు బియ్యపిండి వేయడం వల్ల ఏంటి అంటే కొంచెం పైన క్రిస్పీగా అంటే ఇట్లా మెత్తగా పిండి పిండి కాకుండా క్రిస్పీగా వస్తుందన్నమాట. దానిలోకి పావు చెంచా అనమాట, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అండ్ 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, ఉప్పు. అండ్ ఇక్కడ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి, వంట సోడా. సో ఇక్కడ వంట సోడా వేసుకున్న తర్వాత ఇవన్నీ నీట్గా ప్రాపర్గా కలుపుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో ఇక్కడ నేను టేస్ట్కి వాము యాడ్ చేస్తున్నాను అనమాట. వాము కొంచెం అలాగే వేయకుండా కొంచెం చేతితో ఇలా నలుపుకుంటే అరోమా అనేది చాలా బాగా వస్తుందన్నమాట మిర్చిలోకి. సో అది మొత్తం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఇక్కడ నేను చూస్తున్నారు కదా. సో ఈ మిర్చి బజ్జీలోకి వాము అనేది చాలా టేస్టీ ఇస్తుందండి. సో నేను మిరపకాయలోకి స్టఫింగ్ కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే లోపట ఆ పులుపు కూడా ఉండి మిర్చి అనేది కారంగా ఉండి రెండింటిని తింటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ నేను మిర్చిలోకి స్టఫింగ్ కోసం ఒక మిక్సర్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఒక బౌల్ తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ అంతా ధనియా పొడి వేసుకుంటున్నాను. అందులోకి 1 స్పూన్ జీలకర్ర పొడి అండి, ఇది జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. ఇందులోకి 1 స్పూన్ అంతా దానికి తగినట్టుగా చింతపులుపు అంటే చింతపండు అనేది నానబెట్టుకున్న తర్వాత మనకు వచ్చే గుజ్జు ఏదైతే ఉంటుందో ఆ గుజ్జును కూడా వేసుకొని దానికి సరిపోయినంత వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చింతపులుపు వేసుకున్నాను. సో దీనిలోకి సాల్ట్ కూడా వేసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఇది కలిపేస్తున్నాను, ఎందుకంటే మనకి గట్టిగా అయిపోతుంది అనమాట. ఇది కలిపిన తర్వాత సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ వేసుకొని ఇది మిరపకాయలోకి స్టఫింగ్ అనమాట. చాలా బాగుంటుంది. మిరపకాయలు ఎప్పుడైనా కూడా అంటే నార్మల్గా ఒకటే మిరపకాయ తినేసామనుకోండి కారం కారంగాను అట్లా ఉంటుంది. కానీ ఇది స్టఫింగ్ లోపల పెట్టేసి మిర్చి బజ్జీ తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పులుపు, ఆ కారం కానీ ఆ పిండి అంతా టేస్టీగా వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను చెప్పినట్టుగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల లోపల కూడా కొంచెం మన మిరపకాయ అనేది బాగా ఉడుకుతుంది, ప్లస్ ఈ పులుపు అనేది కూడా ప్రాపర్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను దీనికి స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసేసాను. సో ఇక నేను పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అనమాట, అంటే బజ్జీ మిర్చి తీసుకొని ఇలా ఘాటు పెట్టుకొని లోపల సీడ్స్ ఏం తీయట్లేదండి. బజ్జీ మిర్చి కారం ఎక్కువ ఉండదు కాబట్టి తీయకుండా ఏం పర్లేదు. ఒకవేళ మీరు కనుక చిన్న అంటే పచ్చిమిర్చి మనం రోజు యూజ్ చేసే పచ్చిమిర్చితో మిర్చి బజ్జీ చేసినట్టయితే ఇత్తులు తీసేయాలి, ఎందుకంటే కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ నేను పచ్చిమిర్చికి లాస్ట్కి కూడా కొంచెం కట్ చేశాను, ఎందుకంటే లాస్ట్కి ఎడ్జ్కి మనకి బాగా ఉడుకుతుందన్నమాట. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతుంటేనే మనకి రోడ్ సైడ్ మనకి బండి మీద ఎలా ఉంటుందో మిర్చి బజ్జీ అలా ఉంటుందన్నమాట. ఇక నేను ఘాటు పెట్టిన దాంట్లో ఈ మనం చేసుకున్న ధనియా పొడి కానీ జీలకర్ర పొడి ఇవంతా స్టఫ్ చేశాను కదా, ఆ మిశ్రమంని మొత్తం లోపల పెడుతున్నాను అనమాట, ఒక్కొక్కటి తీసుకొని. సో లోపల చూడండి, నేను ఎండ కూడా బాగా కట్ చేస్తే అది నూనెలో వేసినప్పుడు బాగా ఉడుకుతుంది అనమాట లోపల. ఇక్కడ ముందు మనం పిండిని కలుపుకున్నాం కదా, దాంట్లోకే ఒక 1.5 టేబుల్ స్పూనే కానీ మనం చేసే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మనం ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నామో అంత, దానికి ఒక 1.5 స్పూన్ అంతా వేడి నూనె వేసుకుంటున్నాను. వేడి నూనె వేసుకొని ఒకసారి కలుపుకొని
ఆ తర్వాత దానిలోకి మనము దోశ పిండి కన్నా కొంచెం గట్టిగా పిండి అనేది కలపాలన్నమాట. సో పిండి అనేది జాగ్రత్తగా కొన్ని వాటర్ వేసుకుంటూ కలపండి. ఒకేసారి వేస్తే పిండి అనేది జారుడుగా అయిపోతుంది, మనకి మిర్చి బజ్జీ వేయడానికి రాదు అనమాట. కొద్దిగా వేసుకుంటూ సరిపోయినన్ని వేసుకొని కలుపుకోండి. సో చూస్తున్నారు కదా, నేను ఇక్కడ పిండి అనేది ప్రాపర్గా కలిపేసుకుంటున్నాను కొన్ని వాటర్ వేసుకుంటా. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం ఇది మిర్చి బజ్జీ అచ్చం మనం బయట దొరికేలాగా. సో మన పిండి అనేది బ్యాటర్ అనేది ఇలా అయిపోవాలన్నమాట. కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది, ఇలా ఉండాలి జారుడుగా. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. గట్టిగా ఉంటే ఏమవుతుందంటే లోపల పిండి అనేది ఉడకదు, పైన కోటింగ్ ఒకటే ఉడుకుతుందనమాట. సో లూజ్గా ఉంటే మిర్చి బజ్జీకి పిండి అనేది పట్టదు. సో ఇలా నార్మల్గా ఉండాలన్నమాట, ఎక్కువ జారుడు కాకుండా టైట్గా కాకుండా. సో నేను బాండి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్నాను. వేడి చేసుకున్న ఆయిల్లోకి ఇలా మిర్చి బజ్జీని పిండిలో అద్దేసి వన్ సైడ్ ఇట్లా వేసేటప్పుడు జస్ట్ ఆ కొనాలని ఇట్లా అనుకుంటూ వేసేస్తే ఉడుకుతుంది అనమాట లోపల మిర్చి బజ్జీ అనేది. మీకు చూపిస్తున్నట్టుగా వన్ సైడ్ జస్ట్ పిండి గిన్నెకి ఇట్లా అనేసామనుకోండి, మనకి లోపల మిర్చి అనేది ఈజీగా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, మంటని ఎప్పుడూ హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. సో మామూలుగానే కాగాలి నూనె, అప్పుడైతేనే మనకి మిర్చి అనేది లోపల నుంచి పై వరకు బాగా ఉడుకుతుందనమాట. చూస్తున్నారు కదా, ఎప్పుడైనా మీరు హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి వెంటనే మాడిపోతుంది. అండ్ మనం సోడా వేస్తాం కదా, ఎక్కువ సోడా వేస్తే కూడా నల్లగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సోడా కూడా ఎక్కువ వాడకూడదు. సో చూస్తున్నారు కదా, చాలా బాగా అయిపోయినాయండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట. సో ఇలాగే అన్నీ వేసుకోవాలన్నమాట, అన్ని మిర్చి బజ్జీలు వేసుకోవాలి ఒకటింట ఒకటి. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఇంట్లో మనకి కొన్నిసార్లు మిర్చి బజ్జీ కుదురుతుంది, కుదరదు, కానీ ఇలా చేస్తే మాత్రం పక్కా అంటే కొన్ని టిప్స్ ఉంటాయన్నమాట, ఫాలో అయ్యే టిప్స్ అనమాట. ఆ టిప్స్ ఫాలో అయిపోతే మనకి అచ్చం బయట తిన్న ఫీలే వస్తుంది అనమాట. సో బయట తినడం వల్ల ఏంటంటే ఆయిల్ కానీ రీయూజ్ చేస్తారు కదా ఆయిల్ని అవన్నీ. సో అలా కాకుండా ఇంట్లోనే ఇలా కొన్ని టిప్స్ ఫాలో అయిపోతే మనకు బయటలాగానే వస్తుంది అనమాట. సో ఇక నేను అన్ని మిర్చి బజ్జీలు ఇలా గార్నిషింగ్కి తీసుకుంటున్నాను. సో చాలా బాగుంది కదండి, చాలా బాగుంది, చాలా టేస్టీ కూడా వచ్చిందనమాట. సో ఇందులోకి సైడ్కి మిర్చి బజ్జీలోకి కట్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మకాయ పిండుకొని అట్లా కట్ మిర్చి లాగా తింటే మాత్రం ఇంకా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ కట్ మిర్చి లాగా అంటే కొందరు ఏం చేస్తారంటే మిర్చి కట్ చేసి మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు. సో అలా కాకుండా నాకు ఆల్రెడీ క్రిస్పీగానే ఉన్నాయి ఇవి. నేను చేసే ఈ ప్రాసెస్ అనేది క్రిస్పీగా వచ్చేసింది అనమాట. సో నేను జస్ట్ కట్ చేసి ఇలా తినడానికి పెట్టుకున్నాను. సో మీరు కనుక కట్ మిర్చి అన్నప్పుడు మళ్ళీ ఫ్రై చేయాలి అని అనుకుంటే ఆయిల్ ఎక్కువ యూజ్ అవుతుంది, కాబట్టి ఆయిల్ అంతా మంచిది కాబట్టి సో సేఫ్ సైడ్గా ఇలా యూజ్ చేయండి. సో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.